ఫ్లాట్ తీసుకున్నప్పుడు బేసిక్గా ఇంటీరియర్స్ ఎవరికి ఇద్దాం ఏంటని చూస్తున్నామండి యూట్యూబ్లో. అప్పుడు ఆర్బీ ఇంటీరియర్స్ చూసాం వీడియోస్, ఓ 2-3 వీడియోస్ చూసాం యాక్చువల్గా. ఓ 2-3 వీడియోస్ చూసాం. అప్పుడు చూసి నేను కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయిన తర్వాత నాకు నెక్స్ట్ డేకి అపాయింట్మెంట్ ఇచ్చారు. సో అప్పుడు 11 o'clock అలా వెళ్ళాను. ఇనిషియల్గా అప్పుడు ఆర్బీ ఇంటీరియర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ నిత్య గారు, నెక్స్ట్ వంశీ గారు ఉన్నారండి. కలిసాము, మాట్లాడిన తర్వాత నా ఫ్లోర్ ప్లాన్ అదంతా అడిగారు, ఇచ్చాను. దాన్ని బట్టి ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయి, ఎక్కడ వార్డ్రోబ్స్ వస్తాయి, టీవీ యూనిట్ ఎక్స్ప్లెనేషన్, కిచెన్ ఎక్స్ప్లెనేషన్ జరిగింది అప్పుడు. దాని తర్వాత ఎస్టిమేషన్ గురించి ఆ రోజే మాట్లాడామండి యాక్చువల్గా. మాట్లాడిన తర్వాత కొటేషన్ కూడా, రఫ్ కొటేషన్ ఆ రోజు ఇచ్చారు. దాని తర్వాత డిజైనింగ్ గురించి అని చెప్పేసి క్యాల్కులేషన్స్కి, మెజర్మెంట్స్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు వన్ ఆఫ్ ద పర్సన్. దాని తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఫైనల్ కొటేషన్ అంటే రఫ్ కొటేషన్ ఇలా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత డిజైనింగ్ పార్ట్ స్టార్ట్ అయింది. నరేంద్ర గారు 3D డిజైనింగ్ స్టార్ట్ చేశారు. సో మా ఇన్పుట్స్ కూడా ఫస్ట్ టైం మేము ఇన్పుట్స్ ఇచ్చాం, ఈ టైప్లో కావాలి అది ఇది అని చెప్పి. ఆ రిక్వైర్మెంట్ బేస్డే అవుట్పుట్ ఇచ్చారు. దాంట్లో మల్టిపుల్ చేంజెస్ ఉన్నాయి, బట్ వాళ్ళు ఓపిక్గా అన్నిసార్లు చేంజెస్ చేసి మాకు నచ్చిన అవుట్పుట్ అయితే ఇచ్చారు. అండ్ కమింగ్ టు ద కొటేషన్, మాకు 3Dకి అయితే ఎట్లాంటి ఛార్జెస్ అయితే చేయలేదు, ఇంక్లూడింగ్ కొటేషనే ఉంది. అండ్ అది బెస్ట్ పార్ట్ అనిపించింది, ఎందుకంటే వేరే ఇంటీరియర్స్ ఎక్కడికి వెళ్ళినా 3Dకి సపరేట్గా ఉంది అండ్ కొటేషన్ సపరేట్గా ఉంది. సో అది ఆర్బీ ఇంటీరియర్లో బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద అవుట్పుట్, మాకు ఏదైతే 3D ఇచ్చారో సేమ్ అవుట్పుట్ ఇక్కడ మాకు రిఫ్లెక్ట్ ఉంది. అండ్ ఎవ్రీబడి ఆర్ హ్యాపీ విత్ ద రిజల్ట్. అండ్ మా రెఫరెన్స్ తీసుకుని వేరే వాళ్ళు కూడా ఆ టైప్ ఆఫ్ డిజైన్ చేయించాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు. సో అది మాకు చాలా హ్యాపీగా ఉంది. సో దాని తర్వాత వర్క్ స్టార్ట్ అయిందండి. వర్క్ స్టార్ట్ అయిన తర్వాత పిఓపి వర్క్ అండ్ ఎలక్ట్రీషియన్ వర్క్ అండ్ దెన్ వుడ్ వర్క్ స్టార్ట్ అయింది. వుడ్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మనకి నాగరాజు గారు వచ్చారు. నాగరాజు గారు ఎగ్జిక్యూషన్కి వచ్చారు అండ్ దెన్ గోపి గారు వచ్చారు. సో ఎగ్జిక్యూషన్ పార్ట్ అంతా అయింది. అప్పుడు మాకు అంటే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా అవుతుంది ఏంటి, కార్పెంటర్స్కి ఎక్స్ప్లెనేషన్ అదంతా జరిగింది. సో అండ్ దెన్ ఆర్బీ ఇంటీరియర్ వాళ్ళది యాక్చువల్లీ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. అది కూడా వన్ ఆఫ్ ద పాయింట్ మేము ఆర్బీ ఇంటీరియర్కి ఇవ్వడానికి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో చాలా బాగా చేశారండి. అంటే లైక్ ఎలక్ట్రీషియన్ కానీ, పిఓపి కానీ, కార్పెంటర్ కానీ, అండ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ చాలా బాగుంది యాక్చువల్గా. సో అండ్ దెన్ ఏదన్నా ఇష్యూస్ వచ్చినా కూడా అంటే క్విక్గా రిజల్యూషన్ ఉందండి. నేను యాక్చువల్గా నేను గోపి గారికి రిపోర్ట్ చేస్తుండే ఇలా ఏమైనా ఇష్యూస్ ఉంటే, తను కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిజాల్వ్ చేయడానికి ట్రై చేశారు. చాలా బాగా జరిగిందండి. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే రాలేదు. ఈ ఫెటాల్ వచ్చినా కూడా దాన్ని చాలా బాగా రిజాల్వ్ చేశారు. సో బేసిక్గా అప్పుడు డిస్కషన్లో సర్టన్ టైం లైన్ అని చెప్పేసి ఇచ్చారండి. సో మాకు యాక్చువల్గా విత్ ఇన్ ద టైం అయింది. 1-2 days ఇంకా ముందే ఇచ్చారు బేసిక్గా చెప్పాలంటే. సో మీ టైం లైన్ గురించి కూడా కొంచెం కన్సర్న్ ఉండేది, పూజ అది ఉండేది. సో దాని గురించి కొద్దిగా ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. కానీ చెప్పాలంటే ఫ్రాంక్గా 2 days ముందే మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. సో విత్ ఇన్ టైం లైన్ అయిందండి వర్క్ అంతా కూడా. సో ఇనీషియల్గా మాకైతే తెలీదు, బికాజ్ మా ఫస్ట్ హౌస్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా దట్ ఇంటీరియర్ ఇలా ఉంటుంది, అవుట్కమ్ కూడా ఎగ్జాక్ట్గా వస్తుందని ఐడియా లేదు. సో అదే టెన్షన్లో ఉండే. బట్ వన్స్ ద అవుట్పుట్ అంటే మాకు అవి ఇంప్లిమెంటేషన్లో తెలియలేదు ఎక్కడ ఏమొస్తుంది అని. బట్ వన్స్ అన్ని అవుట్లుక్ వచ్చిన తర్వాత వీఆర్ సో హ్యాపీ. మెయిన్గా ఏంటంటే కిచెన్, టీవీ యూనిట్ మా హ్యాపీ ప్లేస్ అనిపిస్తుంది. బికాజ్ ప్లెజెంట్ కలర్స్తో మాకు మంచి సజెషన్స్ ఇవ్వడం వల్ల వీ వెంట్ టు ద లైట్ కలర్స్. అండ్ టీవీ యూనిట్ కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్ళాం. సో అంత అవుట్పుట్ అయితే ఓవరాల్గా బాగుంది. అండ్ వీఆర్ సో హ్యాపీ విత్ ద అవుట్పుట్. అంటే ఇనీషియల్గా ఆర్బీ ఇంటీరియర్కి వచ్చిన దగ్గర నుంచి కూడా మేము ఎక్కువ వంశీ గారితో ఇంటరాక్ట్ అయ్యామండి. అంటే కొటేషన్ వైజ్ కానీ, లేకపోతే డిజైన్ వైజ్ కానీ, డిస్కషన్స్ కానీ. సో వంశీ గారి రిసీవింగ్ చాలా బాగుంది యాక్చువల్గా. నేను కమ్యూనికేట్ అయింది కూడా వంశీ గారితోనే. సో అక్కడే నాకు చాలా మంచి పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది ఆర్బీ ఇంటీరియర్ మీద. సో దాని తర్వాత ఫర్దర్ డిస్కషన్స్ కూడా ఎక్కువ శాతం నాకు వంశీ గారితోనే జరిగాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఆర్బీ ఇంటీరియర్ అండి. నెక్స్ట్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత నేను కమ్యూనికేట్ అయింది మొత్తం కూడా గోపి గారు అండి. అంటే ఈ సైట్ గోపి గారు అండర్లో ఉంది. సో తనతో కాంటాక్ట్ అవుతున్నాను. అంటే ప్రతి వీక్ కూడా 1 or 2 వస్తూ ఉన్నారు గోపి గారు. ఏదన్నా చేంజెస్ ఉన్నా కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏదైనా చేంజెస్ ఉన్నా చెప్పటం కానీ. సో అప్పుడు వచ్చే ముందు కాంటాక్ట్ అవుతారు, ఇట్లా సో డేట్లో వస్తున్నానండి అని చెప్తారు. సో వచ్చేసి మాట్లాడుతూ ఉంటాం దీని గురించి, అవుట్పుట్ గురించి. నెక్స్ట్ కార్పెంటర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఏదన్నా చేంజెస్ ఉన్నా కూడా చెప్తూ ఉండేవారు అనమాట. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కార్పెంటర్స్ కూడా చెప్తూ ఉండేవారు. చాలా బాగుందండి.
యాక్చువల్గా ఎవరు ఇంటీరియర్స్ గురించి చూసినా జనరల్గా ఫస్ట్ థింగ్ చూసేది ఏంటంటే కొటేషన్ గురించి చూస్తారు, క్వాలిటీ గురించి చూస్తారు, టైం లైన్ గురించి చూస్తారు. సో ఆర్బీ ఇంటీరియర్లో ఇటువంటి ఈ 3 ఆస్పెక్ట్స్లో ఎటువంటి ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదండి బేసిక్గా. అండ్ దెన్ కలర్ సెలెక్షన్స్లో కానీ హెల్ప్ అవ్వటం, డిజైనింగ్ పార్ట్లో హెల్ప్ అవ్వటం. సో ఇలా మేము ఏదన్నా చెప్తే కూడా దానిలో సజెషన్స్ ఇవ్వటం, ఇలా బాగుంటుంది, ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, నాకు బాగా నచ్చింది. అండ్ దెన్ రైటింగ్ వైజ్ అయితే మాత్రం I can give 5 out of 5 అండి. నా రేటింగ్ అయితే 10 out of 10 అండి. బికాజ్ మేము ఎట్లాంటి ఇంప్లిమెంటేషన్ చెప్పినా దే రెడీ టు యాక్సెప్ట్ ద చేంజెస్. సో మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండడం వల్ల మాకు కూడా ఈజీ అనిపించింది టు కమ్యూనికేట్ ఇన్ ఎవ్రీథింగ్. సో అది మాత్రం చాలా బెస్ట్ పార్ట్. అందరూ యూత్ ఉండడం బట్టి వాళ్ళ ఐడియాస్ కూడా మాకు తగ్గట్టు ఉన్నాయి. సో దట్ హెల్ప్స్ అస్ వెరీ మచ్. అండ్ యా 10 out of 10. థ్యాంక్ యూ ఆర్బీ ఇంటీరియర్ ఫర్ మేకింగ్ అవర్ హౌస్ సో బ్యూటిఫుల్. మేము మా ఇల్లు అని హ్యాపీగా చెప్పుకోవడానికి అండ్ మేము ప్రౌడ్ ఆఫ్ ఇట్.